ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఘనంగా నిర్వహించినటువంటి యోగా డే ఏదైతే ఉందో దానికి పెట్టిన ఖర్చు నుంచి కూడా దానికి పెట్టిన ఖర్చు గురించి తీవ్రమైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ పిలుచుకుపోయిన చిన్న చిన్న పిల్లలకు కూడా పడుతున్న ఇబ్బందులు వీడియోల రూపంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. యోగా పేరుతో గిరిజన పిల్లల్ని తరలించి ఎంత ఇబ్బందులు పాలు చేస్తున్నారో చూడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియోను షేర్ చేసింది. అదే అంటే నెట్టింట పెద్ద చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆ వీడియో మొత్తానికి. యోగా పేరుతోటి వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టేశారు. దీని వెనక స్కామ్ ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ దాని కార్యదర్శి శ్రీనివాసరావు గారి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ల పేరులోనే పెద్ద మతలపు ఉంది, 2 కోట్ల రిజిస్ట్రేషన్లు అని చెప్పి అంటున్నారు, అక్కడే పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పి ఆయన మీడియా ముఖంగానే చెప్పారు. ఆయనకు వచ్చిన మెసేజ్ చదివించారు. డిఆర్ శ్రీనివాసరావు గారు, మీరు యోగా డే కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆసక్తి చూపించడానికి ధన్యవాదాలు అని నాకు మెసేజ్ వచ్చింది. ఎవరు రిజిస్టర్ చేశారు? ఇలా సంబంధం లేకుండా అన్ని రిజిస్టర్ చేసుకొని 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళ మీద ఖర్చు అనే ఆ కాన్సెప్ట్లోనే పెద్ద స్కామ్ జరిగింది, పెద్ద ఎత్తున డబ్బులు దుర్వినియోగం జరిగింది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఈ ఒక్కరోజుకి అంత కార్యక్రమానికి అంత డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బంతా కనుక యోగాను అందరికీ పరిచయం చేసే విధంగా సంవత్సరం అంతా అవగాహన కల్పించడం కోసం ఉపయోగించి ఉండొచ్చు కదా అని అటువంటి సలహాలు కూడా వచ్చి. ఇప్పుడు యోగా చేయొద్దు అని ఎవరు చెప్పడం లేదు, యోగా మీద అవగాహన వద్దని ఎవరు చెప్పడం లేదు. ఒక్కరోజుకే వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టేసి ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్నలు అయితే వినిపించాయి. ఈ క్రమంలో ఈరోజు యోగా డే ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడే క్రమంలో అదే ప్రశ్న ఆయనకు ఎదురైంది ముఖ్యమంత్రి గారికి. సో బై డిఫాల్ట్గా ఎవరు విమర్శించినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకునే విమర్శలు చేస్తారు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు గారు ఆ ప్రశ్నకి ఏంటో ఇంగ్లీష్లో అంటే స్పందించారు, కానీ సమాధానం చెప్పలేదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటున్నారు చూడండి. Are you having any responsibility to ask me that question? What I am saying, you should have condemned with them. You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money, we have to use it at most efficiently for a public cause. That is a personal cause. మొత్తం మీద అయితే ఏదో ఇంగ్లీష్లో అయితే ఆపిల్ నాణ్యంతో కంపేర్ చేయకూడదు, ఇది పబ్లిక్ మనీ, పబ్లిక్ కోసం ఉపయోగించాలి, ఏదో ఇంగ్లీష్లో అయితే స్పందించారు. కానీ తెలుగులో ఆయన ఎంత ఖర్చు పెట్టారో అనేది మాత్రం చెప్పలేదు. ఎందుకు? కొన్ని సోర్సెస్ ప్రకారం 70 కోట్ల రూపాయలేమో కేంద్రం ఇచ్చిందంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టింది అని చెప్పి మాజీ బ్యూరోక్రాట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం, అది మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, దీనికోసం ఎంత అని చెప్పేసి ఉంటే అయిపోయేది. సో అన్నిటికీ స్పందిస్తూ ఉన్నారు. యోగాని ఎవరో విమర్శిస్తున్నారోనో ఆ విధమైన కలరింగ్. ఎవరు యోగాని ఎందుకు విమర్శిస్తారు? ఏదో ఒకటి జిమ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, సూర్య నమస్కారాలా, యోగానా, ఆరోగ్యం కోసం ఏదో ఒకటి చేయండి అని చెప్తాం కదా. ఏదైనా చేయొచ్చు ఆరోగ్యం కోసం. సో అంతవరకు ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించేంతవరకు ఇబ్బంది లేదు. కానీ పెట్టిన ఖర్చు చుట్టే ఆ ఖర్చు ఒక రోజులు వేస్ట్ చేసే బదులు సంవత్సరం అంతా అవగాహన కల్పించవచ్చు కదా అన్నదానికైతే వ్యాలిడ్ పాయింటే కదా. ఎంత ఖర్చు పెట్టారో చెబితే సరిపోతుంది కదా. ఇప్పుడు జగన్ను తిడుతానో, వైసీపీని తిడుతానో, ఇంకొకరిని తిడుతానో ప్రయోజనం ఏంటి? ఎంత ఖర్చు పెట్టారో చెప్పేస్తే సరిపోతుంది కదా.